ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరుచుకుని అయా నా ప్రభా నీ బిడ్డ పట్ల తండ్రి నాయన ప్రభా యేసుబాబును ప్రేమించి శిలువను జతపరిచి ప్రభా తండ్రి నాయన వారి బిడ్డలను ఇచ్చి అన్ని విషయాల్లో ప్రభా మీరు చేసిన మేలుని బట్టి మేమందరము కూడా ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సుతు కూటముల ప్రభా మీరు ఉండి అయా సహాయం చేయమని ప్రభు అడుగుచున్నాము తండ్రి. నాయనా నువ్వు గొప్ప దేవుడవు, సర్వాధికారి దేవుడు నా తండ్రి. దయా నా తండ్రి నాయన ప్రతి ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్వదించమని నీ కృపలో బలపరిచమని అడుగుచున్న నయా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయా తండ్రి నాయన నువ్వు గొప్ప దేవుడు తండ్రి నా ప్రభువా. దయా నీ ఆత్మ కార్యములను జరిగించండి, నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి. నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు, నీ ఉన్నతమైన తలంపులతో నింపమని అడుగుచున్నాము తండ్రి. ఈ నిమిత్తమైతే ప్రభువా ఈ సుతుకూటాన్ని ఏర్పరిచిన ప్రభువా అది నీకు తెలిసిన తండ్రి నా ప్రభువా. అయా మా హృదయంలోనికి మా తలంపులోనికి రాకముందే ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు కనుక అయా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. తండ్రి ఈరోజు వాతావరణం అనుకూలపరిచి అయా ప్రభా నీ సాధువులో ఉంచుకుని ఒక చక్కటి వాతావరణం ప్రభా నువ్వు ఇచ్చినందుకు ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అదే రీతిగా ప్రభా విద్యుత్తును కూడా నీ చేతిలో ఉంచండి. అయా నీ కార్యము జరిగించండి నా ప్రభా. తండ్రి నీ ఆత్మ చేత నింపండి, నీ బలము చేత నింపండి నాయనా. సమస్త కార్యాల ప్రభా మీరే తోడుగా ఉండి నడిపించమని పారము నుండి ముగింపు వరకు అయా నీ చేతులకు అప్పగించుకుంటూ ఏ గలిబిల్లు ప్రభా ఈ స్థలంలో లేకుండా నీ పరిశుద్ధాత్మతో ప్రభా నింపమని, సాతాను క్రియలు దూరపరచమని ప్రభా, అంధకార శక్తి క్రియలను లయపరచమని నీ రక్తాన్ని పోక్షపిస్తున్న ప్రభా యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభా. యేసు రక్తము సంపూర్ణదించదని, యేసు రక్తము పరిపూర్ణని అయా నువ్వు సెలవిస్తున్న దేవుడు తండ్రి నా ప్రభా. అయా ప్రతి ఒక్కొక్కరి మీదను ప్రభా నీ పరిశుద్ధాత్మ కంచి ఉంచమని అడుగుచున్నాము తండ్రి. ఏ ఉపదేశం అయితే ప్రభా మీరు చేతపరిశించారో ఆ ఉపదేశము ద్వారాను అయా నీ బిడ్డలతోనూ మాతోనూ అయా అందరితోనూ మాట్లాడమని యేసయ్య నామమునకే మహిమ కలిగినట్లుగా నువ్వు జరిగించమని ప్రభా తండ్రి నాయన. భూమి మీద నా మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదని ప్రభ నువ్వు సెలవిస్తున్నావు. ఘనత ప్రభావములను నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా కప్పలు కొడుతున్నామా సంతోషంతోనూ. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదును, నీ దయలే నీదే నేనే మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం.
దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అందకుండా దాచావు. నీలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అందకుండా దాచావు. నీ రెక్కల నీళ్ళలో నా ఆశ్రయ దుర్గము, ఈ వీడు నా దగ్గరికి రాకుండా నీ కృపను తోడించుమా. నీ పాదాల చింతని నీ పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఎందు వెతకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు నామమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. అందరూ కూడా తప్పులు కొట్టండి. అందరూ కూడా తప్పులు కొడుతూ దేవుని సన్నిధిలో సంతోషముతో మనము ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతిలా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతిలా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతకినా
ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసుని ప్రేమ విశ్వంతరాలలో అన్వేషించిన యేసుకు సాటి లేరు ఎవ్వరు. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసుని ప్రేమను విశ్వంతరాలలో అన్వేషించిన యేసుకు సాటి లేరు ఎవ్వరు. ఊహకు వందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు వందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెతకినా యేసు నామమే ఎలా పాడినా యేసు నామమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏం చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతిలా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనస్సులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనసుకి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా,
జీవమిచ్చిన జీవదాత యేసయ్యా ఎందు వెతకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు నామమే ఎందు వెతకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు నామమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతిలా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెతకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు నామమే ఏని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. హల్లెలూయా. అందరూ కూడా తప్పులు కొడుతూ సంతోషముతో అందరూ కూడాను ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. హల్లెలూయా. ప్రభువా సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా,
పోతున్న వారిని నువ్వు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు? కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవరు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు? కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవరు? తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కని పాటలు పాడి ప్రభునామమును మహింపరచుకున్నాం. అలాగే నాకన్నా ముందుగా పాడిన సోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చిన్న మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను. 10 నిమిషాలు. దేవుడు నాకు ఇచ్చిన ఆదరణ, ధన్యత నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను ఎప్పుడు. ఈరోజు నా గృహమునందు దేవుడు ఇంత గొప్ప
చెప్పాలంటే దీన్ని పండుగ అంటాం కదా, అలాంటి పండుగని ఇచ్చారు. వాతావరణాన్ని కూడా స్వాధీనపరచుకుని నాకు ఇంత అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఘనత, మహిమ, ప్రభావాలు సమస్తమును నా ప్రభుకే చెల్లినగాక. ఆమేన్. అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశం అలాగే సమయం తక్కువ ఉంది కాబట్టి 10 నిమిషాలు నా జీవితం ఎన్నోసార్లు మీ మధ్యన సాక్ష్యంగా పంచుకున్నాను. ఒక జీవితం విలువైందిగా మారాలంటే అసలు నా జీవితం వెనకాల ఏముంది, ముందేం జరగబోతుంది, ఈ రెండింటిని నాకు అర్థం చెప్పేది ఎవరు? ముందు జరిగిన జీవితానికి, ఎదురు జరగబోతున్న జీవితానికి నాకు చెప్పగలిగిన సామర్థ్యం ఎక్కడుందంటే నాకు ఎక్కడ దొరకలేదు, పరిశుద్ధ గ్రంథంలోనే దొరికింది. గత జీవితం దాన్ని చెప్పాలన్నా ఒక్కోసారి అసహ్యం పడుతుంది. జరగబోయే జీవితం చెప్పాలంటే ఆనందం పడతాను. ఎందుకంటే భవిష్యత్ అనేది ఎలాగున్నదో పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ప్రతి క్షణం మనం ప్రకృతి నుంచి గాలి, నీరు, ఆహారం సమస్తము కూడా ఆస్వాదించకపోతే బ్రతకలేము. వీటన్నిటిని కలగజేసిన దేవుణ్ణి ఆస్వాదించకపోతే బ్రతకగలుగుతామా? బ్రతకలేదు. మనం ఎప్పుడు కూడా కంటికి కనిపించే వాటిని ఆస్వాదించి ఆనందపడిపోతాం. కనిపించిన దేవుడు ఇవన్నీ ఇచ్చాడని తెలుసుకుంటే ఇంకా ఆనందించగలుగుతాం. ఆయనే నా ప్రభువు. ఈ సమయంలో నేను ఒక్కనే రక్షించబడ్డానని ఆనందించడం కాదు, రక్షించబడని వారు ఉన్నారు. అదే నా బాధ. అంటే ప్రభునందు ఎన్నోసార్లు మన వాక్యాలు ధ్యానం చేసుకున్నాం. సంతోషం, ఆనందం, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని తెలుసుకొని ఒక వ్యక్తి రావాలంటే ఎలా రాగలుగుతాడు అనేది ఆలోచన చేస్తే మొదట నేను ఎలాగైతే బ్రతికానో ఆ బ్రతుకు నుంచి ఎలా విడుదలై వచ్చానో అది వారికి తెలియాలి. అది తెలిస్తేనే వారందరూ రాగలుగుతారు. రావాలంటే మొదట వచ్చిన వ్యక్తి సహనంతో ఉండాలి, వచ్చిన వ్యక్తి ఓపికతో ఉండాలి. అవన్నీ సహించినప్పుడే ఉన్నవారిని కూడా రక్షించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి పరిస్థితి కలిగినటువంటి ధన్యత కలిగినటువంటి ఒక తల్లి గారు బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. నేను చదివించను కానీ 4 విషయాలు చెప్పి ముగించేస్తాను. రాహాబు అనే వేశ్య బైబిల్ గ్రంథంలో మనకి యెహోషువ గ్రంథంలో కనిపిస్తారు. రాహాబు అనే వేశ్య అయితే నేను వాక్యం ఎప్పుడు చెప్తున్నా రాహాబు గారిని వేశ్య అనే పదాన్ని నేను ఉచ్చరించను. ఎందుకంటే రాహాబు గారు విశ్వాసుల జాబితాలో చేర్చబడింది. అందుకని వేశ్య అనే పదాన్ని నేను తీసుకోను. అవి గత జీవితం వేశ్య, తర్వాత జీవితం విశ్వాసురాలు. అలాంటి విశ్వాసురాలు విశ్వాసానికి కారణం ఏంటి, విశ్వాసురాలు ఎలాగైంది? మీరందరూ వాక్యం తెలిసిన వారు అయి ఉంటే మీకు రాహాబు తల్లి గురించి చాలా అద్భుతంగా తెలుసు. అయితే రాహాబు గారు విశ్వాసురాలు అవ్వడానికి కారణం రాబోతున్న ప్రమాదం. యెహోషువ గారు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యోర్దాను నది దాటించి అద్దరికి కానాన్లోకి చేర్చాలి. అలాంటి అవకాశం లేకపోతే అలాంటి ఒక గొప్ప పని ఆయన భారం ఉంది. అలాంటప్పుడు వారందరినీ ఆయన నడిపిస్తున్నప్పుడు యెరికో ప్రాంతానికి ఆయన ఆ యెరికో ప్రాంతాన్ని పట్టబడే స్థితి, ఆ పట్టణాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకొనుటకు ఏగుల వారిని ఆయన పంపించాడు. యెరికో ప్రాంతాన్ని వేగు చూచుటకు వేగుల వారిని ఆయన పంపించాడు. ఆ పంపించినప్పుడు ఆ వేగుల వారిని అంటే యెరికో ప్రాంతాన్ని ఎవరో దాన్ని స్వాధీనపరచుకోవడానికి, యుద్ధం చేయడానికో వాళ్ళని వారు వచ్చి ఉన్నారని అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా తెలుసుకుని వారిని పట్టుకోవటానికి జనాన్ని పంపించారు. అయితే ఆ వేగుల వారిని నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఆ రాహాబు అనే తల్లిగారు వారిని దాయటం అనేది జరుగుతుంది. దాచిన తర్వాత వారిని నాయన ఇప్పుడు గవని తలుపుల మూయడం సమయం వచ్చింది, నిన్ను వెతుకుతున్న వారు కూడా వెళ్ళిపోయారు, మీరు ఇక వెళ్ళిపోవచ్చు. అయితే మీరు ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని మీరు పట్టుకున్నప్పుడు అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే ఉపకారానికి ప్రత్యుపకారమా లేకపోతే వారి కుటుంబానికి రక్షణ అంటే ఒక రక్షణ జీవితం కోరుకుంటుంది. అంటే ఆమె కాదు, నాతో పాటు నా కుటుంబీకులందరూ రక్షించబడాలి అని కోరుకుంటున్నప్పుడు వారు చెప్పిన మాట ఒకే ఒకటి, అమ్మా ఆ సమయమున నీ ఇంటికి ఒక ఎర్రని దారం ఇటుకి కట్టి నువ్వు నీ ఇంటి వారు అందరినీ కూడా
ఆ యొక్క గృహానికి చేర్చుకో అని వారు ప్రత్యుత్తరం ఇవ్వటం అనేది మనం చూస్తాం. అక్కడ ఆమె అలాగే వారు కోరుకున్నట్టుగానే ఆ గృహానికి చేర్చుకుని ఆ యెరికో ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటున్న సమయంలో జ్ఞాపకం తెచ్చుకుని ఆ కుటుంబాన్ని విడిచిపెట్టడం అనేది కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చిన్న సమాచారం అందించి నేను ముగించేస్తాను. కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భర్త, ఇంకెవరైనప్పటికీ సమస్త కుటుంబమును సడలు ఉన్నట్టుండి ప్రమాదం పొంచి ఉంది, మీరందరూ ఈ గృహంలోకి వచ్చేయాలి అంటే ఎంతమంది వస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఆలోచించమనంటే, మనము నోవాహు గారి కాలంలో కూడా ప్రమాదం రాబోతుంది అని నోవాహు గారు ఓడను తయారు చేస్తూ అనేక మందికి ప్రకటన అనేది జరగటం చూసాం. ప్రకటించారు. ఆయన ప్రకటించినప్పుడు ఎంతమంది ఓడలో చేర్చబడ్డారు? ఆ రోజున కూడా ఏమండి ఆయన చెబుతూనే ఉన్నారు. ఎంతమంది రాగలిగారు? నోవాహు గారి కుటుంబం తప్ప ఎవరునూ ఆ ఓడలో చేర్చబడలేదు. ఏమండి అంటే నోవాహు గారు ఓడ ప్రారంభించిన కాడి నుంచి అది ముగించి ఆకాశము నుంచి 40 దినములు కదా, రాత్రింపగళ్ళు దేవుడు తూములు తెరిచి వర్షాన్ని కురిపిస్తాడని తెలియపరుస్తున్నా చాలామంది తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారట. ఎవరు నువ్వు చెప్పావు ఇంట్లో అన్నట్టుగా. ఇప్పుడు ఇదే పరిస్థితి రాహాబు గారికి వచ్చింది. నాయనా, ఈ ప్రాంతాన్ని ఒక ఆయన పట్టుకోబోతున్నాడు. ఎవరో తెలుసా? మీ అందరి హృదయాలకు యెహోషువ అనుకుంటున్నారు. కాదు, సర్వోన్నతమైన దేవుడు ఈ ప్రాంతాన్ని పట్టుకోబోతున్నాడు. ఎలా? ఆయన ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న ప్రజలు, దేవుని ప్రజలు, వారిని ఎర్ర సముద్రం దాటించాడు. ఆయన ఎదురవుతున్నటువంటి గొప్ప గొప్ప రాజుల్ని ఏం చేశాడు? జయింపజేసి ప్రజల్ని ఇదిగో యెరికో ప్రాంతం దగ్గర తీసుకొచ్చాడు. ఈ ప్రాంతాన్ని కూడా పట్టుకోబోతున్నాడు. నాయనా, మీ అందరూ వచ్చేయండి అని చెప్పాలి. ఎంతమంది అంటారండి? ఎంతమంది వినగలుగుతారు? ఎంతమంది వినేలాగా చెప్పాలంటే వారి హృదయానికి తాకాలి ప్రతి మాట. వారికి అర్థం అవ్వాలి భవిష్యత్తు ఏంటి, జీవితం ఎలా ఉండబోతుంది, అసలు నిజంగా సంహరించేవాడు వస్తే ఏమైపోతావు మనం అని వారికి ఒక్కొక్క విషయాన్ని హృదయం దాకా తీసుకెళ్ళి ఆ తల్లి చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఒకటి అనుకుంటాను, ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని నెలలు పట్టింది, ఎంత టైం తీసుకుంది? అక్కడ రాయబడిన మాట, తన కుటుంబీకులందరినీ, తండ్రి ఇంటి వారందరినీ ఆమె ఆ గృహముకు చేర్చుకునను అనే మాట ఉంటుంది. ఎలా చేర్చుకుందబ్బా? నలుగురు ఉంటేనే ఇద్దరిని చేర్చుకోవటానికి కష్టపడతాం, ఒకళ్ళని మార్చుకోవడానికి కష్టపడతాం. అలాంటిది తండ్రి ఇంటి వారందరూ అంటే ఎందరున్నారు? వాళ్ళందరినీ మార్చుకుందంట. ఒక వ్యక్తి మార్పు అనేక మందికి రక్షణార్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు ప్రతి బిడ్డ దేవుని బిడ్డ. మార్చబడగలుగుతామని నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరు మార్చబడతారు. నాకేంటిలే నా జీవితం, ఎలా పోతే నాకేంటి అనుకుంటే ఎప్పటికీ మార్చబడ్డాం. మనం మారుదాం, మనకున్న వారిని మార్చుకుందాం. ఒక మాట అంటదా మా తల్లి, ఏమంటదంటే యెహోషువ గ్రంథం ఒక్క మాట చదివేసి ముగించేస్తాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవడం. ఒక రిఫరెన్స్ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసనో, యొర్దాను తీరమున అమోరీలు ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను అని రాహాబు అని ఒక వేశ్య ఆ సమయానికి ఆ గుండెలంట కరిగిపోయాయంట. ఎక్కడో ఐగుప్తులో నుంచి వస్తున్న మిమ్మల్ని నడిపించిన దేవుడు ఎర్ర సముద్రంలో పాయలు చేస్తున్నప్పుడు నేనే కాదు, నాతో ఉన్న వారందరి గుండెలు కూడా పగిలిపోయాయంట. అంటే రాజులు పరిపాలన చేసేవాళ్ళు, అంత గొప్ప గొప్ప వారి గుండెలు పగిలిపోయి. ఇంకో మాట అంటది, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రిందన్న భూమి అందును దేవుడే
మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యమే మాత్రమును ఉండదు అన్నాడు. ఏ మనిషికైనా ఆయన కలిగి జీవిస్తున్నప్పుడు అటు ధైర్యము ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు బలవంతుడు, మీలో ఉన్నవాడు నమ్మకమైన వాడు. అందుకని ఎవరు ధైర్యం చేయలేరు, ఎవరు ముందుకి రాలేరు. అంత గొప్ప దేవుడు, అంత బలమైన దేవుడు. మేము విన్నామయ్యా ఆయన గురించి, ఆయన నామాన్ని మేము విన్నాం, ఆయన పేరుని మేము విన్నాం. అంత శక్తిమంతుడు. రాజులు జడిసిపోతున్నారు ఇక్కడ, భయపడుతున్నారు ఇక్కడ. అంత గొప్ప దేవుడు, అంత బలమైన దేవుడు. ధైర్యమే మాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరు నా తండ్రి ఇంట ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రి ఇంటియు నా తల్లి ఉన్న వారందరినూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించు అనే మాట పలికాడు. రక్షించండి అయ్యా. ఆ తర్వాత ఆ తల్లి ఆ కుటుంబీకులందరినీ కూడా ఎంతో అద్భుతమైన యుద్ధం జరిగింది. యుద్ధం అంటే 7 రోజులు దేవుడు చక్కని ఆధారణ ఇచ్చారు. ఆ ప్రాంతం చుట్టూ తిరగమని 7వ రోజున అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు ప్రభు. ఆ రోజుని రాహాబు అనే తల్లి తన కుటుంబాన్ని కాపాడుకున్నది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతటి భయంకరమైన శ్రమలు ఎదురుస్తున్నా నేను నిలబడి నా ప్రభునందు గనక నేను ఆయన గొప్పవాడు అనుకుని నేను ముందుకు సాగిపోతే ఎంత గొప్ప కార్యమైనా చేయించగలిగిన సామర్థ్యం ఆయన కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం, అట్టి ధైర్యం కలిగి అందరూ కూడా ఈ ప్రభుల ముందుకు సాగాలని. అలాగే నా కుటుంబంలో అనేక మంది ఉన్నారు. ఇది మతమో కాదు, ఇంకోటి కాదు, రక్షణ మార్గము, ఆత్మరక్షణ. అది తెలుసుకున్నప్పుడు అందరికీ ఆదర్శంగా ఉండగలుగుతాం, అందరినీ ప్రేమించగలుగుతాం, అందరితో సమానంగా ముందుకు వెళ్ళగలుగుతాం. మనం మొదట మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం, అలాగే ఆత్మని రక్షించగలుగుతాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించాడు.